అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి జూన్ 3 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒకసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి లక్ష్మీ నరసింహరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9550349125. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% మీ సమస్యకు పరిష్కారం అయితే మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మిథున రాశిలో ఎప్పుడు దీని ఫలితాల ప్రకారము నక్షత్రాల ప్రకారం మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1-3 పాదాల వారికి, గ్రహస్థితి ప్రకారము ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు అనుకూలంగా ఉండటం వలన తెలివితేటలు, సంభాషణ నైపుణ్యం పెరుగుతాయి. చంద్రుని ప్రభావంతో కొత్త ఆలోచనలు, ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. గురుగ్రహ అనుగ్రహంతో పెద్దల యొక్క సహాయం లభిస్తుంది. శుక్రుడి ప్రభావం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇక మిథున రాశిలో దీని ఫలితాల ప్రకారము అదృష్ట సంఖ్య 5, అదృష్టపు రంగు ఆకుపచ్చ, సమయము ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అదృష్ట సమయం అండి. రేపటి మీకు ఉత్తర దిక్కు ప్రయాణము అండగా అనుకూలంగా ఉంటుంది. బుధవారం రోజున శ్రీ గణేశుడికి పచ్చని ఆకులతో పూజ చేసి ఓం బుధాయ నమః మంత్రాన్ని 27 సార్లు జపించండి. విద్యార్థులకి పుస్తకాలు లేదా పిన్నులు దానం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఇక నక్షత్రాల వారీగా మృగశిర నక్షత్రం వారికి ఆర్థిక లాభాలు, కొత్త పరిచయాలు ఏర్పడతాయండి. ఆరుద్ర నక్షత్రం వారికి పనుల్లో వేగం పెరుగుతుంది, కానీ కోపాన్ని కొంచెం నియంత్రించుకోండి. పునర్వసు నక్షత్రం వారికి కుటుంబ సుఖము, శుభవార్తలు, ప్రయాణ యోగం ఉంది. మొత్తంగా మిథున రాశి వారికి రేపు రోజున ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూలమైన రోజుని చెప్పుకోవాలి. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితం ఖచ్చితంగా పొందుతారండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఎన్నాలంటూ ఎదురు చూసినటువంటి ఒక విషయం గురించి రేపటి రోజున ఒక స్పష్టత అనేది రావటం కూడా మొదలవుతుంది. ఉదయం నిద్ర లేవగానే మీలో కొంచెం ఆందోళన, కొంచెం అలాగే ఒక తెలియనటువంటి ఒక ఆశ, ఈ రెండు కలగాల్సినటువంటి ఒక భావన అనేది రేపటి రోజు మీకు కనిపిస్తుంది. కానీ రేపటి రోజున ముందుకు వెళ్ళే కొద్దీ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారటం కూడా మీరు రేపటం మొదలవుతుంది. ముఖ్యంగా చాలామందికి రేపటం ఉదయం అంటే ఉదయం నిద్ర లేచింది మొదలు 7 తర్వాత గంటల వరకు మీ జీవితం రేపటి రోజున చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా కాదండి, మనసు ప్రశాంతంతో పాటు ఇంట్లో కూడా అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా మీతో చాలాసేపు కాసేపు ప్రశాంతంగా మాట్లాడతారు. అయితే 7 నుండి 9 గంటల మధ్య ఒక మంచి వార్త వినిపించే అవకాశం అయితే ఉంది. ఇంట్లో పెద్దలతో మాట్లాడే సమయంలో బయటకు వెళ్లే ముందు కానీ మీకు ఊహించినటువంటి ఒక సూచన లేదా ఏదైనా ఒక సమాచారం అయితే అందుతుంది. ఇది మీకు మానసికంగా చాలా ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. ఇక మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి మీరు కొంతకాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక పని ముందు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బుకు సంబంధించిన ఒక విషయం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం కావచ్చు, లేదంటే ఉద్యోగం, వ్యాపారంలో మీకు రేపటి రోజున నిలిచిపోయేటువంటి ఒక పని కావచ్చు. అయితే దానికి మరలా ఒక చలనం అయితే రాబోతుందండి. అయితే ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీకు జీవితంలో ముఖ్యమైన పరిణామం అనేది చోటు చేసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరంటే కనుక మీ కుటుంబంలో ఉండేటువంటి ఒక వ్యక్తి కావచ్చండి, లేదా అక్క, చెల్లి, తల్లి, భార్య, లేదా మీకు చాలా దగ్గరగా ఉండే ఎవరైనా సరే ఒక స్నేహితులు కూడా కావచ్చు. అయితే కొందరికి ఆఫీసులో కలిసి పనిచేసేటువంటి ఒక కొలిగ్ కూడా కావచ్చండి. ఆమె నుండి వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ మనసులో చాలా వరకు మీకు ఉన్నటువంటి ఒక సందేహానికి సమాధానం అయితే ఇస్తుందన్నమాట. మీరు ఊహించిన విధంగా ఆమె చెప్పే మాటలు మీకు ఒక ఆశ నింపుతాయి. మీలో కొంతమందికి ఈ ఫోన్ కాల్ ఊహించిన విధంగా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మంచి వార్త అయితే తీసుకొని రావచ్చు. మరి కొంతమందికి డబ్బుకు సంబంధించినటువంటి ఒక విషయం కావచ్చు, ఒక క్లారిటీ అయితే వస్తుందండి రేపటి రోజున. ఇంకొందరికి దూరమైనటువంటి బంధం మరలా వారి జీవితంలో దగ్గర కాబోతుందనేటువంటి ఒక సంకేతంగా మారవచ్చు. అయితే రేపటి రోజున ఫోన్ మోగితే మీ ఏదైనా మెసేజ్ వస్తే దాన్ని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా వినండి.
ఎందుకంటే ఆ మాటల్లో మీకు అవసరమైనటువంటి ఏదైనా సరే మార్గం అనేది దాగి ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుండి మీకు 1 గంట నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య మీకు ఆ ఫోన్ అనేది వచ్చే సూచన అయితే కనిపిస్తూ ఉందండి. అయితే ఒక కొత్త తెలియనటువంటి ఒక ఆలోచన మీకు సృజనిస్తుంది. కొంత జాగ్రత్త అయితే తీసుకోవాలి. అనవసరంగా ఎవరి మాటకైనా కానీ బాధపడి పరిస్థితి రావచ్చు. మీరు మంచి అంటే ఆలోచన కలిగి ఉండము. మీ కోపాన్ని నియంత్రించుకోండి. అలాగే ఎదుటి వ్యక్తులు రేపు రోజున మీ ఏం చెప్తుంది అనేది కొంచెం అర్థం చేసుకొని ప్రయత్నం చేసుకోండి. కాస్త నిదానంగా ఉండటము మంచిది. ఇక ప్రేమ బంధాల విషయంలో కూడా రేపు రోజున మంచి మార్పు అయితే కనిపిస్తుందండి. ఎవరితో అయినా కానీ చిన్న ఏదైనా సరే రేపు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిదన్నమాట. దూరంగా పెరిగి ఒకే మనసులో మనసు అవకాశం కనిపిస్తుంది. మీ మంచి ఫలితం కూడా వస్తుందండి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత మీలో ఒక కొత్త ఎనర్జీ అయితే ఖచ్చితంగా కూడా పెరుగుతుంది. ఒక కొత్త ఆలోచన కూడా వస్తుంది. లేదా ఎవరో చెప్పిన ఒక మాట మీలో ఒక కొత్త ఆశ అనేది కూడా నింపుతుంది. ఈ సమయం నుండి రాత్రి వరకు మీకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా రేపటి రోజున ఒక విషయం అయితే తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలండి. మీ యొక్క జీవితంలో ఆలస్యంగా వచ్చినా కూడా మీకు రావాల్సింది రేపటి రోజున తప్పక వస్తుంది. మరి రేపటి రోజున ఆ నమ్మకాన్ని మీరు ఎక్కువగా బలంగా చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా సరే నమ్మకాన్ని మీరు పాజిటివ్గా మాట్లాడము అలవాటు చేసుకుంటే మంచిదండి. ఇక రేపటి రోజు మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మీ మాటల్ని ఆలకించండి. మీ మనసు చాలా రోజులుగా ఎదురుచూసినటువంటి సమాధానము రేపటి రోజు మీకైతే అనేది మీకు కనిపిస్తుంది. ఇక ఒక స్త్రీ ద్వారా వచ్చే ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని ఆమె చెప్పే ఒక మాట మీ జీవితంలో ఒక మలుపు కూడా కారణం కావచ్చు. కాబట్టి ఈ స్త్రీ రేపటి రోజున ప్రశాంతంగా ఏదైనా పనిని మొదలుపెట్టండి. దైవనామ స్మరణతోటి రేపటి ముందుకు వెళ్ళండి. మాటల్లో నిదానము, నిర్ణయాల ధైర్యాన్ని కలిగి ఉండండి. ఇక రేపటి మీకు మంచి సూచనలతో ముందుకు తీసుకునేటువంటి రోజుగా మిగలబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కనుక దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి మాత్రం ప్రయత్నించండి. ఇక రేపటి దిన ఫలితాల ప్రకారం అండి రేపటి ఈ రాశి వారికి బాగా అంటే రేపటి తప్పకుండా మీరు అన్ని రకాల కూడా దైవనామస్వరంతో మొదలు పెట్టండి. అన్ని రకాలు మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రేపటి ఉద్యోగ వ్యాపార అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. ఇక ఈ రాశివారి రేపటి అన్ని రకాలు కూడా ఊహించిన పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశివారి రేపటి గురుగ్రహ బలం అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఊహించిన విధంగా రేపటి మీకు అంతా అనుకూలంగానే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగస్తులకు కూడా రేపటి అనుకూలమైన రోజని చెప్పాలండి. రేపటి ఉద్యోగ వ్యాపార రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున ఉద్యోగస్తులకి అధికారుల యొక్క ఇచ్చిన పనుల్లో ప్రాంశం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిది. ఇక ఆర్థిక పరిస్థితులను చూసినట్లయితే కనుక అనుకోని ధనలాభం లేదా బకాయిలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం అండి. రేపటి పెట్టుబడుల విషయంలో కూడా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్నేహితుల యొక్క సహాయం లభిస్తుంది. దాంపత్య జీవితంలో చిన్న అపార్థాలు వచ్చినా త్వరగా పరిష్కారం అవుతాయండి. రేపటి ఆరోగ్యపరంగా సాధారణంగా ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. నిద్ర, ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం చేయడం మంచిది. ఇక విద్యార్థులకి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం చెప్పుకోవాలి. గురువుల యొక్క సలహాలు మంచి ఫలితాలు ఇస్తాయండి. ఇక రేపటి ఈ రాశికి అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసంతో మాత్రం ముందుకు సాగితే ఆర్థిక మరియు వృత్తిపరమైన విషయాల్లో మంచి పురోగతి లభించే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే రేపటి శాంతంగా తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా విజయానికైతే దారితీస్తాయి. మరి తెలుసుదాకా అండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.